అందరికీ నమస్కారం. నేను మీ ఆదివరలక్ష్మి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అంటే మనం ఇవన్నీ కూడా సత్సంగాలు, వీటిలన్నిటినీ కలిపి మనం సత్సంగాలు అంటున్నమాట. సత్సంగాలు రోజు ఒక టాపిక్ మనం చెప్పుకుందాము. ఇప్పుడు మనము ఆహారానికి యోగానికి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయం మీద కొంత జ్ఞానాన్ని పొందుతాము. ఆహారము అనే దాని మీదే మొత్తం యోగము ఆధారపడి ఉందన్నమాట. ఆహారం ఎలా అయితే ఉంటుందో మన వ్యవహారం కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఆహారంలో ఉన్న శక్తి మొత్తం మన వ్యవహారంగా మారుద్ది అన్నమాట. ఆ వ్యవహారంలో మళ్ళీ ఆలోచనలు అనే ఒక ప్రవాహం ఉందన్నమాట. ఆ ఆలోచనలే మన ప్రవర్తనగా మారుతుంటుంది. మళ్ళీ అంటే మన నుంచి వచ్చే పనులు, ఆలోచనల ద్వారా పనులు చేస్తామే, ఆ పనుల్లో మనము ఎలా వ్యవహరిస్తాము అని అంటే మన ఆహారం యొక్క ప్రభావం మనము చేసే పనుల మీద కూడా ఉంటుంది అన్నమాట. అంటే ముందు ఫస్ట్ యోగానికి ఒక యోగంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడు అని అంటే, యోగము అని అంటే మనము ధ్యానము అనుకుందాము. ధ్యానము అనే ఒక ప్రక్రియలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడు అని అంటే అతనిలో మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ఎరుక అంటే అవేర్నెస్. ఇంకొకటి ఏంటంటే స్పృహ అంటే సెన్స్. ఇవన్నీ కూడా దీనికి క్వాలిటీస్ అన్నమాట. ఆ క్వాలిటీస్ని మనం అంటే ఆ క్వాలిటీస్ మనలో అభివృద్ధి చేసుకోవాలి అని అంటే మన ఆహారం సరిగా ఉండాలి. ఆహారాన్ని బట్టే మన యొక్క స్థితులు ఏర్పడతాయి అన్నమాట. స్థితి అంటారన్నమాట. మనము ఏది పడితే అది తినేసాం అనుకోండి, అక్కడ ఆహారం మీద మనకు నియంత్రణ లేదు. అప్పుడు మన మీద మనకు కూడా నియంత్రణ ఉండదు. మనం చేసే పనుల మీద మనకు నియంత్రణ ఉండదు. మన ఆలోచనల మీద, దేని మీద మనకు నియంత్రణ ఉంటుంది. ఏది పడితే అది చేసేస్తాము. దానివలన అవతల వాళ్ళకి నష్టము, మనకి నష్టము, మన చుట్టూ ఉన్న సృష్టికి కూడా నష్టం చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళని ఏమంటారండి? కిరాతకులు అంటారు అన్నమాట. దుర్మార్గులు, దుష్టులు అని అంటారు. ఇక్కడ మరి ఇతను చాలా మంచివాడు, చాలా సాధు స్వభావం కలిగిన వాడు, చాలా నిదానస్తుడు అని ఎందుకంటున్నారు? ప్రవర్తనే, అతని వ్యవహారం చూసి వాళ్ళు అతన్ని డిసైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆహారం యొక్క ప్రభావం. మనం హింసతో కూడిన ఆహారాన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి హింసాత్మకమైన స్థితులే ఏర్పడతాయి మన లోపల. అప్పుడు అలాంటి హింసాత్మకమైన స్థితులతో మనము యోగం దగ్గరికి వెళ్ళామనుకోండి, ధ్యానం దగ్గరికి వెళ్ళామనుకోండి, అది మనకి అలవడదు. అంటే ఆ స్థితిని మనము స్వీకరించలేమన్నమాట. ఇరిటేషన్ వస్తుంటుంది అక్కడ. చాలామంది ఆహారం ఎట్లున్నా పర్వాలేదు, మేము ధ్యానం చేయగలము అని అంటుంటారు. అసలు మీరు చేసేదేంటి? ధ్యానం చేసేది కాదు. చేయటానికి ఏముంది అక్కడ? ధ్యానం అంటే చేసేది కాదు, చూసేది. ఎవరిని? మిమ్మల్ని మీరు. మీ కడుపులో ఏదేదో పెట్టుకుని, మీ బుర్రలో ఇంకేదేదో పెట్టుకుని, నేను కళ్ళు మూసుకుని నేను ధ్యానం చేస్తున్నానంటే ఎట్లా?
ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ముందు మన ఆహారము సాత్విక ఆహారమై ఉండాలి. అంటే ఆ స్థితికి నెమ్మదిగా మనం మారాలి. ఈ హింసాత్మకమైన తిండ్ల నుంచి మనము నెమ్మదిగా మారాలన్నమాట. అప్పుడు మనలో స్వస్థత చేకూరుద్ది. ఫస్ట్ స్వస్థత ఎప్పుడైతే చేకూరిందో మీకు అప్పుడు స్పష్టత వస్తుంది. అంటే క్లారిటీ. ఎప్పుడైతే మనకి స్టెబిలిటీ వచ్చిందో, ఎప్పుడైతే మనకి హెల్త్ వచ్చిందో అప్పుడు మనము ఒక క్లారిటీలోకి వస్తాం అన్నమాట. మీరు ఎలా పడితే అలా ఉండి మేము రోగాలు తగ్గించేసుకుంటాం ధ్యానంలోకి వచ్చి, మా ఆలోచనలు ఎలా అయినా ఉండొచ్చు, మేమైతే శాకాహారులుగా మారిపోయారు. ఇప్పుడు మారిపోయారు. అది లోపల శుద్ధీకరణ జరగటానికి కొంతకాలం పట్టుద్ది. ఆ శుద్ధీకరణ జరగనివ్వండి. మళ్ళీ ఇక్కడ కూడా పవరే పనిచేసేది. మీకు ఆహారం ఎలా మారుద్ది? పవర్గా మారుద్ది. ఆ పవరే మళ్ళీ మీకు మెడిటేషన్లో మీకు ఉపయోగపడుతుంది. మరి అదే పవర్ ఆఫ్ మెడిటేషన్ అంటే. ఆహారమే మీ స్థితిగా మారుద్ది. ఆ స్థితే మళ్ళీ మీకు ఆ పవర్ని రిసీవ్ చేసుకోగలిగే ఫోకస్ అవుద్ది. అంటే ధ్యాస. ఆహారం ద్వారా మీరు ఆ ధ్యాస పెట్టినప్పుడు, ఆహారంలో వచ్చే శక్తి ద్వారా మీకు ఆ ధ్యాస పెట్టే కెపాసిటీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు తిరిగి ఈశ్వరశక్తిని పొందుతూ ఉంటారు అన్నమాట. ఇదన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఏదో ఒకటి నిర్వహించి అన్నీ రావాలంటే కుదరదు. అన్నీ నిర్వహిస్తే కొంత వస్తుంది, కొంత నిర్వహిస్తే అంతా రాదు, అంతా నిర్వహిస్తే కొంత వస్తుంది. కొండంత చేస్తే గోరంత వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? గోరంత చేసి కొండంత అడుగుతున్నాం. యోగం అంటే ఆషామాషి కాదు, రోగమన్నా ఆషామాషి కాదు, ధ్యానమన్నా ఆషామాషి కాదు, అసలు ఆధ్యాత్మికత అంటేనే ఆషామాషి కాదు. వీటిల్ని సవ్యంగా క్లారిటీతో ప్యూరిటీతో నిర్వహించేది. అంటే ముందు మనకి కనీస జ్ఞానం కావాలి, మినిమం నాలెడ్జి ఉండాలి. మీరు నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే మ్యాక్సిమం పొందగలరు. లేదా మీరు దీని మీద ధ్యాసతో, శ్రద్ధతో, బాధ్యతతో గౌరవ భావంతో ఎప్పుడైతే దీన్ని నిర్వహిస్తారో అప్పుడు మీరు కొంత రిజల్ట్ పొందటం అనేది జరుగుతుంది. ముందు మీకు ఏదో చేసేసాము, ఏదో వచ్చేసింది అని అనుకుంటున్నారు. ఏమి రాదు. అది మళ్ళీ కొన్ని రోజులకి బయటికి పోద్ది. ఏముండదు అక్కడ. మళ్ళీ ఏంటి, నాకు మొన్న బాగానే ధ్యానం కుదిరింది, ఇప్పుడేంటి అసలు కుదరట్లేదు అంటారు. అది కుదిరింది అన్నది కూడా అపోహే, కుదరలేదు అన్నది కూడా అపోహే. ఇక్కడ కుదరటం కుదరకపోవటం ఏముండదండి. సరిగా నిర్వహించటం నిర్వహించకపోవటం అనేది ఉంటుంది. అంతా మీ లోపలే ఉంది, అంతా మీ దగ్గరే ఉంది. బయట ఏమీ లేదు. బయట ఉన్నదంతా పదార్థము, శూన్యము తప్ప ఏమీ లేదు. కళ్ళు తెరిస్తే పదార్థం కనపడుద్ది, కళ్ళు మూస్తే శూన్యం కనపడుద్ది.
ఈ కళ్ళు తెరిచి చూసి 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 మన చుట్టూ ఉన్న వాటిని చూసి చూసి కళ్ళు అలసిపోతుంది, మైండ్ అలసిపోతుంది, శరీరం అలసిపోతుంది. అవన్నీ తిరిగి మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అని అంటే కళ్ళు మూసుకుని ధ్యాసని శ్వాస మీద ధ్యాస పెట్టి దాని నుంచి అంతరాత్మ దగ్గరికి వెళ్ళాలి. అంతరాత్మతో అనుసంధానం జరిగినప్పుడు మీకు మళ్ళీ తిరిగి ఆ శక్తిని పొందుతారు. వెళ్ళి నిద్రపోతే కాదు, నిద్రపోతే ఈ బాడీ రిలాక్స్ అవుద్ది అంతే, మైండ్ రిలాక్స్ అవ్వదు. మైండ్ రిలాక్స్ కావాలి అంటే పవర్ ఆఫ్ మెడిటేషనే. ఎందుకంటే మన జీవితంలో ఎక్కువ మంది పవర్ ఆఫ్ ఇరిటేషన్లో ఉన్నాం అన్నమాట. ఆ పవర్ ఆఫ్ ఇరిటేషన్ని పవర్ ఆఫ్ మెడిటేషన్ లాగా మార్చుకోవాలి. అది పవర్ ఆఫ్ మెడిటేషన్ లాగా మారాలి అంటే మనం కొన్ని నియమ నిబంధనల్ని ఆచరించాలి, అర్థం చేసుకోవాలి. మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చాలామంది ఒక పెద్ద పెద్ద స్టడీస్ చేసిన వ్యక్తులు ఒక మంచి పోస్ట్ని, ఒక మంచి ఉద్యోగాన్ని పొందటానికి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి అటెండ్ అవుతారు. అక్కడ ఏం చెప్తారండి? ఏం చెప్తారు? పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సన్ డెవలప్మెంట్. ముందు మీ యొక్క స్థితి అంటే స్టేజ్, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలన్నమాట. దాంట్లో అంటే మైండ్ మెచ్యూరిటీ, ఎలా నిర్వహించాలి అక్కడ, అసలు ఫస్ట్ వీడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వీడి కదలికలు ఎలా ఉండాలి. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాడు, అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు పెద్దలు, వీడు అటెండ్ అవుతున్నాడు. అటెండ్ అవ్వాలంటే వాళ్ళు ప్రతి బిట్టుని వాళ్ళు, నీ యొక్క ప్రతి కదలికని వాళ్ళు గమనిస్తూ ఉంటారు అన్నది నీకు తెలిసి ఉండాలి ఫస్ట్. అవన్నీ నేర్పుతారు అక్కడ వాళ్ళు. ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించడానికి, ఏది బ్రతుకు తెరుగు కోసం, ఈ శరీరాన్ని పోషించడం కోసం, మీ అవసరాలు తీర్చడం కోసము ఒక ఉద్యోగం ద్వారా మీరు ఏం సంపాదిస్తారు? ధనాన్ని సంపాదిస్తారు అక్కడ. అంటే అది కూడా ఒక లక్ష్మీ ఎనర్జీని మీరు అక్కడ సంపాదించడానికి. మరి మీ యొక్క కదలికల కాడి నుంచి ప్రతీది, మీరు మాట్లాడే విధానం కాడి నుంచి అన్నిటినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటే ఒక ఉద్యోగాన్ని ఇవ్వటానికి మరి మన స్థితుల్ని మరి అన్నీ తీసుకెళ్ళి ఆ పరమాత్మలో ఏకం చేయాలంటే మరి ఆయన ఎన్ని గమనించాలండి? చాలామంది అసలు నాన్ సెన్స్ మాటలు మాట్లాడతారు. ఏంటి ఇది? ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటున్నామండి మేము. ఆడికి పొట్ట వస్తే అక్షరం ముక్కు ఉండదు, వాడి ప్రవర్తన చూస్తే అస్తవ్యస్తం ఉంటుంది. వాడు పట్టుకుంటాడు ఆఖరి జన్మ అంట. ఆఖరి జన్మ నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఆఖరి జన్మ చేసుకోవటానికి ఎన్ని జన్మల నుంచి కడుక్కుంటూ రావాలో, ఎన్ని జన్మలు కడుక్కోవాలో. మనం మాట్లాడకూడదు ఆఖరి జన్మని. మనను చూసేవాడు అనుకోవాలి, అబ్బా వీళ్ళ యొక్క ప్రవర్తన ఇంత గొప్పగా ఉంది, వీళ్ళ జీవన విధానం ఇంత గొప్పగా ఉంది, వీళ్ళకి ఇదే ఆఖరి జన్మ కావచ్చు అని అనుకోవాలి వాళ్ళు. నేను ఆఖరి జన్మ చేసుకోవడానికి ధ్యానం చేస్తున్నాను అన్నారు అనుకోండి, మిమ్మల్ని చూసి అందరు నవ్వుతారు. అంతకన్నా పిచ్చోడు భూమి మీద ఇంకొకడు ఉండడు. ఆఖరి జన్మ చేసుకోవటం కాదు, నేను ఈ జన్మలో జ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొందటమే కాదు, దాన్ని ఆచరించాలి, దాని పట్ల నేను బాధ్యత కలిగి ఉండాలి అనుకోండి. అప్పుడు మీకేమన్నా కాస్తో కూస్తో ఫలితం రావడానికి అవకాశం ఉంది.
చూసారా మరి? అక్కడ ప్రతిదీ ఒక గమనిక ఉంటుంది అన్నమాట. ఇంకొకటి చెప్తున్నా, మనము సీసీ కెమెరాలు పెట్టుకుంటాము రోడ్ల మీద, ఆఫీసుల్లోనూ, ప్రతి ప్లేస్లో. ఇప్పుడు ప్రతి ప్లేస్లో కంపల్సరీ సీసీ కెమెరా అవసరం అవుతుంది. ఎందుకంటే క్రైమ్ పెరిగిపోయింది, కేసులు పెరిగిపోయింది భూమి మీద. వాటిని పరిష్కరించాలి అని అంటే సంవత్సరాలు పడుతుందన్నమాట. ఎన్ని సాక్ష్యాలు సేకరించాలి, ఎక్కడెక్కడి నుంచి సేకరించాలి. అందుకని అంత మొత్తం సీసీ కెమెరాలు పెట్టండి అంటున్నారు. ప్రతిసారి సీసీ కెమెరాలు పెట్టండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏం జరుగుతుందో తెలుస్తుంది తప్ప వాడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది తెలియదు. ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక యాక్షన్ ఉంటే మళ్ళీ రియాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆలోచించే దానికన్నా ఎక్కువ ముందు ఇంకా ఎక్కువ టెక్నాలజీతో వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళని ఎట్లా బ్రేక్ చేయాలి వాటిని అన్నది. అంటే తెలివి ఎక్కడికి వెళ్తుందండి? తెలివి రోజు రోజుకి పెరుగుతుంది, కానీ మనిషి యొక్క మనుగడ రోజు రోజుకి తరుగుతుంది. వాడిని వాడే నాశనం చేసుకోవడానికి వాడు తెలివి రోజు రోజుకి పెరుగుతుంది. మరి ముందు తరాలకి మనం ఏం నేర్పాలి, ఏం చేయాలి? కనీసం ఈ ధ్యానమన్నా ఈ జ్ఞానమన్నా వాడికి అందిస్తే కనీసం వాడన్నా బాగు చేసుకుంటాడేమో. ఇది ధ్యానము జ్ఞానము ఇది ఎవరినో బాగు చేయడానికి కాదండి, ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవటానికి. మీరు ధ్యానం చేస్తే పక్కనోడికి హీలింగ్ జరగదు, పక్కనోడికి మీరు హీలింగ్ చేయలేరు. హీలింగ్ చేస్తున్నాను నేను వాడికి అనేది నాన్ సెన్స్. వాడికన్నా పక్కా దొంగ ఇంకొకడు ఉండడు. కాకపోతే మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క జీవన విధానం, మీరు అనుసరించే పద్ధతులు, మీ మాటలు, మీ ఆలోచనలు అవన్నీ కూడా మిమ్మల్ని ఒక శుద్ధత్వం వైపు నడిపిస్తున్నాయి కదా. ఆ శుద్ధత్వం వైపు మీరు ప్రయాణిస్తూ మీ జీవితాన్ని గడుపుతున్నారు కదా. అప్పుడు మీ దగ్గరికి మీ ఎదురుగా ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు ఆ అనుభూతిని ఆస్వాదిస్తారన్నమాట. ఆ అనుభూతిని అంటే అక్కడ ఉన్న వాతావరణంలో కూడా ఆ శుద్ధత్వం ఉంటుందన్నమాట. ఆ శుద్ధత్వంలోకి ఎవరైతే ప్రవేశించారో వాళ్ళకి ఆ సిద్ధత్వం లభిస్తుంది అన్నమాట. అంటే అది వాళ్ళు అనుభవించగలుగుతారు. ఆ సిద్ధి వాళ్ళలోకి ప్రవేశించి వాళ్ళు ఆ కొంచెం సేపు దాన్ని అనుభవించగలుగుతారు. అందుకే చాలామంది అబ్బా ఇక్కడ రాగానే మనసంతా హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా అయిపోయిందో నా మైండ్ అంటారు. అంటే నేను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఏమైనా హీలింగ్ చేస్తానా? అది నాన్ సెన్స్. నేను ఆ వ్యక్తికి హీల్ చేస్తున్నాను, నేను అతనికి అది తగ్గిస్తున్నాను, నేను అతనికి ఇది తగ్గిస్తున్నాను ఎవరైతే మాట్లాడారో వాళ్ళకన్నా పెద్ద దొంగ ఇంకెవ్వరు లేరు. పరమాత్మే మీకేం చేయడండి, మీరు చేసుకోవాల్సింది. పరమాత్మే అంటాడు నేను జ్ఞానం ఒక్కటే, అక్కడ జ్ఞానాన్ని ఇచ్చా మీకు అందరికీ కావాల్సినంత జ్ఞానం ఉంది భూమి మీద. ఆ జ్ఞానాన్ని పొందండి, మీకు మీరు చేసుకోండి. నేను ఎవరికి ఏమీ చెయ్యను కూడా. మరి ఆ పరమాత్మే చేయలేని దాన్ని నేను చేస్తున్నానంటే ఏమనాలి దాన్ని? ప్రతి ఒక్కళ్ళు పంచేది ఇక్కడ జ్ఞానమే. ఎవరైనా జ్ఞానాన్ని సరిగా తెలుసుకుని పంచాలి, కానీ శక్తిని ఎవరూ పంచలేరు. బి కేర్ఫుల్. ఈ విషయంలో పిచ్చి వాళ్ళలాగా మీరు చాలామంది మోసపోతున్నారు. ఎవరో మాకు శక్తిని పాస్ చేస్తున్నారు, అగో ఆ మాస్టర్ గారు మాకు శక్తిని పాస్ చేశారు, నాకు స్వస్థత చేయకూడదు. అది నీ అపోహ, అది నీ భ్రమ. అది ఎంత ఒకవేళ ఆ ఆలోచన నీలో ఉంటే, ఆ నమ్మకం నీలో ఉంటే ఎప్పటిదాకా పనిచేస్తుందంటే మీలో మళ్ళీ ఆ నమ్మకం సడలిపోయే వరకు పనిచేస్తుంది అంతే. మీకు కావాల్సింది ఆధ్యాత్మికతలో నమ్మకం కాదండో, కావాల్సింది విశ్వాసము. నమ్మకము భౌతిక ప్రపంచంలో,
ఈ శరీరాన్ని నిర్వహిస్తాం చూసారా, ఆ ప్రపంచంలో నమ్మకం ఉంది. కానీ దీన్ని నిర్వహిస్తామే, అంతరాత్మని నిర్వహిస్తామే, ఆ ప్రపంచంలో ఉన్నది విశ్వాసము. మీకు విశ్వాసము సడలిపోదు, కానీ నమ్మకము కొంతకాలం తర్వాత వద్దు. ఆ నమ్మకాలు పోతున్నాయి కాబట్టి మోసాలు, దగాలు, చీటింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ పరమాత్మ మీద, మీ అంతరాత్మ మీద మీకు విశ్వాసం ఉందే, అది ఎప్పుడూ మిమ్మల్ని ఒక ప్రశాంతతలోను, ఒక ఆనంద స్థితిలోను, ఒక అనుభూతిలోనూ ఉంచుతుంది. అక్కడ మీరు విశ్వాసము ఎప్పటికీ కోల్పోరు. విశ్వాసము కోల్పోయేది కాదు, నమ్మకము కోల్పోయేది. ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, గ్యారంటీ లేదు దానికి. చూసారా, మరి ఇంత గొప్ప యోగాన్ని, ఇంత గొప్ప ధ్యానాన్ని, ఇంత గొప్ప ఆహారాన్ని మనము దేన్నైనా సరే సవ్యంగా నిర్వహించాలి. ముందు తెలుసుకోవాలి. కొంతమంది ఫిక్స్ అయిపోయారు, ఆహారము ఇలా తింటేనే మనకి బలం ఉంటుంది, ఇది మనకి భగవంతుడు ఇచ్చాడు, ఈ జంతువులన్నింటినీ భగవంతుడు మన కోసమే భూమి మీదకి పంపించాడు, నేను తినకపోతే అవి పెరిగిపోతాయి, వాటిని నేనే నియంత్రించాలి. మీరెవరైనా నియంత్రించడానికి? ప్రతిదానికి విశ్వమే ఒక బ్యాలెన్సింగ్ని ఏర్పాటు చేస్తుంది. అది దానికి తెలుసు ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అన్నది. మీరు కాదు బ్యాలెన్స్ చేసేది, మీరు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనని మనం బ్యాలెన్స్ చేసుకోవటం తెలియదు, అసలు జ్ఞానం ఏంటో తెలియదు. కొంతమంది నారాయణ అస్తవ్యస్తంగా ఉంటూ మేము జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు. ఏం పర్వాలేదు, కనీసం అక్కడన్నా మీకు ఒక పాజిటివ్ థింకింగ్ ఉంది, నేను జ్ఞానిని అని. ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ జన్మకైనా మీరు జ్ఞాని అయి తీరాల్సిందే. కానీ ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే, మీ ధనమైనా సరే, మీ జ్ఞానమైనా సరే, మీ శక్తి అయినా సరే సవ్యంగా ఉపయోగించాలి. ధ్యానము, యోగము, ప్రతీది కూడా, మీరు ఏది ఇక్కడ ప్రతీది కూడా సవ్యత అనేదే ఆధ్యాత్మికత. సవ్యతతో కూడుకుని ఉన్నదే ఆధ్యాత్మికత. ఆ సవ్యమైన స్థితి మీకు ఏర్పడే వరకు మీరు అస్తవ్యస్తంగానే ఉంటారు, కానీ ఆధ్యాత్మికతతో ఉండలేరు. ఎప్పుడైతే అస్తవ్యస్తత సవ్యతగా మారిందో మీరు ఆధ్యాత్మికతతో ఉండగలరు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సవ్యత ఆహారం నుంచి వచ్చింది. ఇంకెక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రకృతి యొక్క వికాసం నుంచి వచ్చింది. ఇవన్నీ కలిసి ఒక జీవన మార్గంగా మారింది మీకు. ఆ జీవన మార్గంలో మనకి ఈ ధ్యానము అనేది, ఈ ఆధ్యాత్మికత అనేది, ఈ జ్ఞానం అనేది ఒక నిర్వహణగా వచ్చింది మాట. వీటన్నిటినీ మనం ఎప్పుడైతే సమతుల్యతతో సవ్యంగా నిర్వహిస్తామో అప్పుడు మనము జ్ఞానులు అవుతాము. ఫస్ట్ నెమ్మదిగా ధ్యానులుగా మారుతాము, తర్వాత నెమ్మదిగా మనం యోగులుగా మారుతాం. గుర్తుపెట్టుకోండి, సవ్యత అనే వైపు ప్రయాణించే పరిస్థితుల్ని మీరు స్వీకరించండి. అందరికీ నమస్కారం.